కాసేపట్లో కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్స్ ఎన్నికలు జరగనున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో పరీక్ష ఎన్నికలకు స్టేటే ఎస్ఈసి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి చోట పోలీసు బందోబస్తు మధ్య సీసీ కెమెరాల సాయంతో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. రాష్ట్రంలో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని ఎస్ఈసి ఆదేశించింది. ఉదయం 11 గంటలకు ముందుగా గెలిచిన అభ్యర్థులతోటి ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత పరోక్ష పద్ధతిలో పాలక వర్గాల నియామకం ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇప్పటికే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల మేయర్, చైర్పర్సన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించింది. ఆ రిజర్వేషన్ల ప్రకారమే గెలిచిన అభ్యర్థులు అదే క్యాస్ట్ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే పోటీలో పాల్గొనాలి. జనరల్ స్థానం అయితే ఎవరైనా పోటీ చేయవచ్చు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఓకే నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా గెలిచినట్లుగా ప్రకటిస్తారు. 2 నామినేషన్లు వచ్చినట్లయితే చేతులైతే పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. సమావేశానికి హాజరైన సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులను కలుపుకొని 50% పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఇద్దరికీ సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.